ప్రశ్న ఏంటంటే ఇక్కడ కోరికలు ఉండాలి అనేది చెప్పబడింది కదా, మరి ఎలాంటి కోరికలు ఉండాలి, ఏ విధమైనటువంటి వస్తువులను కోరుకోవాలి అనేది ప్రశ్న. దానికి సమాధానము असुरस्य साम्राज्यम प्राणशक्ति के पुंज व प्रज्ञान धन से सम्यक शासित जीवन को चाहे। असुरस्य साम्राज्यम, असुरुల యొక్క సామ్రాజ్యం ప్రాణశక్తి కే పుంజ్, ప్రాణశక్తి యొక్క పుంజం గుచ్చం ఏదైతుందో లేదా ప్రజ్ఞాన ధనసే సమ్యక్ శాసిత, ప్రజ్ఞానం అనగా జ్ఞాన ధనంతో జ్ఞాన ఐశ్వర్యంతో బాగుగా శాసించబడేటువంటి జీవనమును, ఎలాంటి జీవనమును, ఎలాంటి కోరికలు అంటే జ్ఞానపూర్వకమైనటువంటి కోరికలను కోరుకోవాలి. అసు శబ్ద ప్రాణ వ ప్రజ్ఞా కా వాచక హై. అసు శబ్దం ఇక్కడ ప్రాణము లేదా ప్రజ్ఞకు వాచకము. ర ప్రత్యయ వాళ్ళ అర్థమే ఆతా హై. ర ప్రత్యయ ఏదైతుందో వాళ్ళ అనే అర్థంలో తెలియదు, అంటే జ్ఞానం ప్రజ్ఞ కలవాడు అనేది లేదా ప్రాణశక్తిని జ్ఞానపూర్వకమైనటువంటి కోరికలు, జ్ఞానం కలవాడు లేదా జ్ఞానపూర్వకమైనటువంటి కోరికలు కలవాడు అని. ఆదర్శ మనుషి వహి హై జో ప్రాణశక్తి వ జ్ఞాన సే సంపన్న హై. ఆదర్శ పురుషుడు, ఆదర్శ మానవుడు అతడై ఎవరైతే ప్రాణశక్తి లేదా జ్ఞానంతో సంపన్నుడై ఉంటాడో, ప్రాణశక్తిని ప్రాణాల అంటే ప్రాణ సాధన ద్వారా పూర్తిగా ఇంద్రియాలను జయించి శరీరాన్ని రోగరహితంగా చేసుకున్నటువంటి వాడు మరియు జ్ఞానంతో సంపూర్ణమైనటువంటి వాడు. బాడీ ఆఫ్ ద ఏంటో అథ్లెట్ అండ్ ద షోల్ ఆఫ్ ఏ సేజ్. వశిష్ఠ కి దూసరి కామన హోకి, వశిష్ఠుని యొక్క ఒకటి ఏంటి అంటే ఆదర్శమైనటువంటి మానవుడు ప్రాణశక్తి లేదా జ్ఞానంతో సంపన్నమైన వాడు. మరియు వశిష్ఠుని యొక్క రెండో కోరిక ఏంటి అంటే ప్రశస్తం పుంసః ఉదార్ మన్ వాలే పురుషుకి భాంతి. ఉదార మనస్సు కలటువంటి మానవుని వలె, పురుషుని వలె మేరా ప్రత్యేక కర్మ ప్రశస్తు హో. నా యొక్క ప్రతి కర్మలో ప్రతి ఒక్క కర్మ ప్రశస్తమైనవి అవ్వాలి. ఉదార స్వభావం గల పురుషుడు ఎలా ఉంటాడంటే పూర్తిగా లోకహితం కొరకే సమర్పితమయ్యి ఆ లోకహితం ద్వారానే పరమాత్మను చేరుకుంటారు, పరమాత్మ యొక్క పూజ చేస్తారు. అదే విధంగా నా యొక్క ప్రతి కర్మ కూడా ప్రశస్తమై ఉండాలి. పుమాన్ పురుమనా భవతి, పురుమన ప్రశస్తమైనటువంటి మనస్సు కలవాడు. అనుదారత వ సంకుచితత కే కారణ హి అపవిత్రత ఆయా కర్తి హై. ఉదార స్వభావం లేకుండా ఉండడం, అనుదారత అనగా ఉదార స్వభావం లేకుండా ఉండడం లేదా సంకుచిత భావం ఉండడం కారణంగానే అపవిత్రము వస్తుంది. అపవిత్రత ఆయా కర్తి హే, అపవిత్రత వస్తుంది, పవిత్రహీనుడు అవుతాడు. जो उदार मन वाला पुरुष है वह कृष्टीनाम श्रमशील मनुष्यों के अनुमाद्यस्य प्रसन्नता में प्रसन्न होने वाला है. ఉదార మనస్సు కలవాడు, త్యాగ భావన కలవాడు అలాంటి మనుషుడు, అలాంటి పురుషుడు ఎలా ఉంటాడంటే క్రిస్టీనాం అనగా శ్రమశీలురైనటువంటి పరిశ్రమ చేసేటువంటి మానవుల యొక్క అనుమాద్యస్య ప్రసన్నతామే ప్రసన్న హోనే వాలా హై. ఎల్లప్పుడూ పరిశ్రమ చేసుకుంటూ ఉండేటువంటి మానవులు ప్రసన్నంగా ఉంటారు. అలాంటి ప్రసన్నులతో పాటు ఇతను కూడా ప్రసన్నుడయ్యేవాడు. అను పీచే మతి హర్షే, వాళ్ళతో పాటు ఇతను కూడా ప్రసన్నము చెందనగా ప్రసన్నులతో పాటు ప్రసన్నంగా ఉండేవాడు. दूसरों के उत्कर्ष को देखकर जलना अपवित्र व संकुचित हृदय का चिन्ह है. ఇతరుల యొక్క ఉన్నతిని లేదా చాలా కష్టపడి పైకొచ్చే వాళ్ళని చూస్తే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళని చూసి ఈర్ష్య ద్వేషం మొదలైనటువంటి నింపుకొని వారు నాశనం కావాలి అనే దృష్టితో ఆ విధంగా ఆలోచన పరులు ఉంటారు. కాబట్టి ఎవరైతే ఇతరుల యొక్క శ్రమను చూసి వాళ్ళ యొక్క పరిశ్రమను చూసి ఉన్నత స్థానానికి చేరుకున్న వాళ్ళని చూసి వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత వాళ్ళు ప్రసన్నులుగా ఉంటారు. కాబట్టి వారి యొక్క ప్రసన్నతను, వారి యొక్క సంతోషాన్ని చూసి ఇతరు కూడా సంతోషించేవాడు. అనుమాద్యస్య. इस वशिष्ठ की तीसरी कामना यह हो कि
అనగా ఏంటంటే ఇంతకుముందు ఇది ఇతరుల యొక్క ఉన్నతిని చూసి సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఈర్ష్యాద్వేషం తెచ్చుకోకుండా ఉండడము. వారి యొక్క ఉన్నతిని చూసి తన ఉన్నతిగా కోరుకునేవాడు प्रशस्त पुंसः प्रशस्त पुरुषुడు అనబడతాడు. इस वशिष्ठ की तीसरी कामना यह हो कि प्राप्त तवसः प्रबल शक्ति वाले. వశిష్ఠుని యొక్క ఇంకా మూడవ కోరిక ఏంటి అంటే ప్రాప్త అవసహ ప్రబల శక్తి వాలే, ప్రబలమైనటువంటి శక్తి కలవాడు. ఇంద్రస్య ఇవ ఇంద్రకి భాంతి ఇంద్రుని వలె మేరే నా యొక్క కృతాని ఉత్తమ కర్మలు వంద్యమానాని వందనావా స్తుతికి యోగ్యో. ప్రబల శక్తి గలవాడు ఎవరైతే ఉన్నారో ఇంద్రుడు ప్రబలమైన శక్తి కలవాడు, ఉత్కృష్టమైన శక్తి కలవాడు. అలాంటి ఇంద్రుని వలె నా యొక్క ఉత్తమ కర్మలు కూడా వందనకు చేయగలిగేటివి అనగా స్తుతించేటువంటివి, స్తుతికి యోగ్యమైనటువంటివి అవ్వాలి. నిర్బలత మూలకు కోయి భీ కర్మ శుభ నహి హో సకతా. బలరహితంగా నిర్బలంగా ఉన్నవారు ఎవరైతే కర్మలు చేస్తారో బలరహితమైనటువంటి కర్మలు ఏవైతున్నాయో అవి ఏవి కూడా శుభాన్ని కలిగించవు. అలాంటి కర్మలు శుభాన్ని కలిగించవు. तवस शब्द शक्ति व उत्तमता का वाचक होते हुए इस भावना को ही सूचित कर रहा है. तवस శబ్దం ఏదైతుందో అదేం సూచిస్తుందంటే ప్రబలమైన శక్తి, ప్రకృష్టమైనటువంటి శక్తి కలవాడు ఇంద్రుని వలె ఉత్తమ కర్మలు చేస్తాడు, స్తుతించదగినటువంటి వందన చేయగలిగేటువంటి కర్మలు చేస్తాడు. నిర్బలుడు అలాంటి కర్మలు చేయలేడు. కాబట్టి ముందుగా శరీరాన్ని బలంగా చేసుకొని ఉత్తమ కర్మలు చెయ్యాలి. కాయరత కభీ ధర్మ కి జనని నహీ హో సక్తే. కాయరత అనగా వీపు చూపెట్టి పారిపోయేవారు. యుద్ధంలో ఏం చేస్తారంటే గెలవలేకపోయేసరికల్లా వెనుదిరిగిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కాయరుడు అంటారు. కాయరత ధర్మకి జనని నహీ హో సక్తి. కాయరత ఏదైతుందో అది ధర్మానికి జనని, తల్లి కాదు. అనగా ధర్మంగా నడుచుకునేవాడు ఎప్పుడు వీపు చూపే వెనుదిరిగి వెళ్ళేవాడు కాడు, పిరికివాడు కాడు. वैदिक साहित्य में बल के सब कर्म इंद्र के हैं, अतः वशिष्ठ के कर्म भी शक्तिशाली इंद्र के कर्मों की भांति होते हैं. वैदिक సాహిత్యంలో बल के सब कर्म इंद्र के हैं, బలం యొక్క కర్మలు ఏవైతున్నాయో అన్ని కర్మలు ఇంద్రునివి. अतः वशिष्ठ के कर्म भी शक्तिशाली इंद्र के कर्मों की भांति होते हैं. వశిష్ఠుని యొక్క కర్మలు కూడా శక్తిశాలుడైనటువంటి ఇంద్రుని యొక్క కర్మల వలె అవుతవి. అనగా ఇంద్రుడు అంటే ఇక్కడ ఇంద్రియాలను జయించిన వాడు. రూపరస రక్త అస్థి మధ్య విన్నగా సప్త ధాతువులో లేదా చివరి ధాతువు ఏదైతుందో దాని ద్వారా శక్తిని సంపాదించుకున్నవాడు. అనగా ఇంద్రియాలను వశంలో ఉంచుకొని తన యొక్క శక్తి ఏదైతుందో ఆ శక్తిని శరీరంలోనే ధారణ చేసుకొని బలాన్ని తేజస్సును నింపుకున్న వారు ఎవరైతున్నారో వారిని ఇంద్రుడు అంటారు. ఆ ఇంద్రుని వలె వశిష్ఠుని యొక్క కర్మలు కూడా ఉంటవి అని. వశిష్ఠుడు అనగా ఇంద్రియాలను వశం చేసుకున్నవాడు లేదా శరీరాన్ని సదుపయోగంగా నడిపించి పరమాత్మకు వేదానుసారంగా, వేదంలో పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి శరీరాన్ని వేదానుగుణంగా నడిపించి ఉత్తమ మార్గంలో తీసుకెళ్లేటువంటి అతన్ని వశిష్ఠుడు అంటారు. అతని యొక్క కర్మలు కూడా ఇంద్రియాలను జయించినటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో అతని వల్లే ఉంటవి. పరంతు ఏ తీన్ బాతే, కానీ ఈ మూడు మాటలు ఏంటి అంటే ఒకటి కార్యోమ నియమితత, కార్యాలలో నియమితత, నియమబద్ధత, రెగ్యులేటరిటీ, నియమపూర్వకంగా నడుచుకునడం చేయడం. రెండు హృదయం ఉదారత, ఇక రెండేంటి హృదయం లోపల ఉదార స్వభావం కలవాడు. మూడు శక్తి సంపన్నత, ఆయంగి శక్తి సంపన్నుడు ఎప్పుడు అవుతాడు, శక్తి సంపూర్ణ శక్తి ఎప్పుడు వస్తుంది అంటే కిస్ ప్రకార్ ఇస్ ప్రశ్నక ఉత్తర్యానికి ఈ విధంగా అంటే పనులలో నియమబద్ధత, హృదయంలో ఉదారత్వము మరియు శక్తి సంపన్నం ఎప్పుడు అవుతుంది అని అంటే దీనికి వందనాకి ద్వారా వందన చేయడం ద్వారా, వందన అనగా प्रातःसायं प्रभु की स्तुति से ही वशिष्ठ का जीवन उल्लिखित ढंग का बन सकता है.
వందన అనగా ఇక్కడ వందన చేయడం ద్వారా, వందన అనగా పరమాత్మ యొక్క స్తుతి ప్రార్థన ద్వారా ఉదయం సాయంకాలం ప్రాతఃసాయము పరమాత్మ సన్నిధిలో చేరుకొని అతని యొక్క స్తుతి ఉపాసన చేయడం ద్వారా ఇవి కలుగుతవి. ఏంటి కార్యం పనులలో నియమరూపం నియమబద్ధత వస్తుంది, క్రమ పద్ధతి, హృదయంలో ఉదారత్వం వస్తుంది, శరీరంలో శక్తి సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ప్రతినిత్యము ఉదయం సాయంత్రము పరమాత్మ స్మరణ చేసుకుంటూ ఈ యొక్క అంటే ఏం కోరుకోవాలి మనం అంటే జీవుడు కోరుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ నామస్మరణ లేదా పరమాత్మను స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ కోరుకోవాల్సింది ఏంటి అంటే మేము చేసే పనులలో క్రమ పద్ధతి మరియు హృదయంలో ఉదార స్వభావము మరియు పూర్తిగా శక్తి శరీరంలో శక్తి కలగాలి అని భావార్థం. హమారే కార్యోమే నియమితత, మా యొక్క కార్యాలలో మా పనులలో నియమబద్ధత క్రమ పద్ధతి మరియు ఉదారత్వము మరియు శక్తి సంపన్నం సంపూర్ణ శక్తిని ప్రకాశ్ ఆభాసు ప్రకాశం కలగాలి. ఆ విధంగా అనుభూతి ఆభాసనముగా ఆ విధంగా అనుభూతి కలగాలి. ఈ విధంగా ఈ మంత్రంలో మూడు రకాలుగా చెప్పండి. ఏం కోరుకోవాలి అంటే పనులలో క్రమ పద్ధతి ద్వారా పనిచేసేటట్లు మా హృదయంలో ఎల్లప్పుడూ ఉదార స్వభావం అనగా త్యాగ భావన, ప్రతి ప్రాణి పట్ల కరుణ దయా ప్రేమ ఉండడం మరియు సంపూర్ణ శక్తి. ఈ విధంగా ఇలాంటి కోరికలు కోరుకోవాలి. జీవునికి తప్పకుండా కోరికలు ఉండాలి. కోరికలు లేకుంటే ఏమవుతుంది అంటే పిచ్చివాడైపోవచ్చు. కోరికలు లేనివాడు ఏమి చేయలేడు. ఇక్కడ పరమాత్మ దర్శనం చేసుకోలేడు, పరమాత్మ యొక్క కర్తవ్య కర్మలు పరమాత్మ చెప్పినటువంటి కర్తవ్య కర్మలు చేయలేడు, పరమాత్మ యొక్క దర్శనం చేసుకోలేడు, తన యొక్క ఉన్నతి చేసుకోలేడు. కాబట్టి కోరికలు ఉండాలి. ఎలాంటి కోరికలు అంటే ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటివి. అవి క్రమ పద్ధతిలో కర్మలు చేయడము, హృదయం లోపల కరుణ భావన, ఉదార స్వభావము మరియు ఇంద్రియాలను వశంలో ఉంచుకొని సంపూర్ణ శక్తిని పొందడము. ఈ విధంగా కోరికలు ఉండాలి. ఆ కోరికలు లేకుండా మనం ఏది సాధించలేం. కాబట్టి మనం కోరుకోవాల్సినవి అవే. క్యా చాహే, ఏం కోరుకోవాలంటే వీటిని కోరుకోవాలి. డెబ్బై 79వ మంత్రము. ఋషి విశ్వామిత్ర దేవత అగ్ని ఛందః త్రిష్ట స్వరః దైవతః దో అరణ్యోం వాల ఉపాసక్. 2 అరణులు కలిగినటువంటి ఉపాసకుడు. అరణులు అంటే మనం ఇంతకుముందు ఒక మంత్రం వచ్చింది జ్ఞానము భక్తి అనేది అనగా యాగాలలో ఉపయోగించేటువంటి అరణులు. అదేవిధంగా పరమాత్మ సన్నిధి చేరుకోవాలంటే జ్ఞానము భక్తి అవి 2 ఉండాలి. అదేవిధంగా ఇందులో 2 అరణులు కలిగినటువంటి ఉపాసకుడు అని చెప్తున్నారు. ఓం అరణ్యోర్నిహితో జాత వేదా గర్భ ఇవేత్ సుభృతో గీర్భిణేభిః దివే దివ ఈడ్యో जागृवद्भिर्हविष्मद्भिर्मनुष्येभिरग्निः। वह जात वेदाः, प्रत्येक पदार्थ में विद्यमान प्रभु. ఆ జాత వేద ఎవరు అంటే ప్రతి పదార్థములో విద్యమానమైనటువంటి ఆ ప్రభు. అరణ్యోహో జ్ఞానువ భక్తి రూప్ అరణ్యోమే. అరణ్యోహో జ్ఞానము మరియు భక్తి అనేటువంటి అరణులలో రి గతి ప్రాపణయో రి ధాతుతోని గతి ప్రాపణ ఈ ధాతుతోని అరణ్య శబ్దం అవుతుంది. ప్రభుకి ఓరు లే జానే వాలే గతి ప్రాపణయో గతి చెందడం మరియు ప్రాపణం అంటే పొందడం చలనము మరియు ప్రాప్తించడం. प्रभु की ओर ले जाने वाले और उसे प्राप्त कराने वाले ज्ञान और भक्ति ही यहाँ अरणीय है. పరమాత్మ వైపుకు తీసుకెళ్లేటువంటి ప్రభువును ప్రాప్తింప చేసేటువంటి 2 అరణులు ఏవంటే జ్ఞానము మరియు భక్తి. ఇవే 2 అరణులు. నిహితః రఖా హువా హై పెట్టబడినవి. ఈ 2 అరణులు అంటే జ్ఞానము అనే మరియు భక్తి అనేటువంటి అరణులు పెట్టబడినవి. जैसे सुप्तावस्था में विद्यमान अग्नि अरणियों के रगड़ होने पर ही दीप्त होता है. సుప్తావస్థలో ఉన్నటువంటి ఏ విధంగా అయితే సుప్తావస్థలో ఉన్నటువంటి అగ్ని ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే
వాటిని ఆ రెండింటి అరణులను రాపిడి చేసినప్పుడు, బాగా రాపిడి చేసినప్పుడు అగ్ని ఉత్పన్నమవుతుంది. అదే విధంగా इसी प्रकार सर्वत्र विद्यमान प्रभु ज्ञान और भक्ति की रगड़ से ही दिखते हैं. इसी प्रकार ఇదే విధంగా ఆ విధంగానే పరమాత్మ యొక్క దర్శనం ఎప్పుడు కలుగుతుంది అంటే జ్ఞానము మరియు భక్తి అనేటువంటి అరణులను బాగా రాపిడి చేసినప్పుడు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. జ్ఞానము మరియు భక్తి, కేవలం జ్ఞానము కేవలం భక్తి ఉంటే రెండింటిలో ఏదో ఒకటి ఉంటే మాత్రము మనకు పరమాత్మ యొక్క దర్శనం కాదు అనేది మనం చెప్పుకున్నాం. పక్షి వల్ల ఏ విధంగా అయితే పక్షికి ఒకే రెక్క ఉంటే కుడిదా లేదా ఎడమదా ఏదో ఒక రెక్క ఉంటే అది ఎగరలేదో, అదే విధంగా జ్ఞానము లేదా భక్తి ఉంటే పరమాత్మ యొక్క దర్శనం కలగదు. కాబట్టి మనము మోక్షాన్ని పొందలేము. కాబట్టి రెండు కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానపూర్వక భక్తి, భక్తితో జ్ఞానం కలిగి జ్ఞానంతో భక్తి, ఈ రెండు రకాలుగా ఉన్నప్పుడే పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. వే ప్రభు గర్భిణీభి, ఆ పరమాత్మ गर्भिणी माता से गर्भिणी माता द्वारा सुभृत उत्तम प्रकार से पोषित, ఉత్తమ పద్ధతిలో పోషింపబడినటువంటి గర్భ ఇవ ఇత్, గర్భకి భాంతి హి హై, గర్భంలో ఉన్నటువంటి సంతానం ఏదైతుందో అది తల్లి ద్వారా పోషించబడుతుంది. ఏ విధంగా అంటే ఉత్తమ పద్ధతిలో ఉత్తమ ప్రకారంగా ఉత్తమమైనటువంటి ఆహారాన్ని వ్యవహారాలను చేసినప్పుడు ఆ గర్భం తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు లేదా గర్భం ఏదైతుందో అది ఎప్పుడు బాగుపడుతుంది అంటే ఉత్తమంగా తయారవుతుంది అంటే తన యొక్క పోషణ ద్వారా, తల్లి యొక్క పోషణ ద్వారా. అదే విధంగా పరమాత్మ కూడా అని చెప్తున్నారు ఇక్కడ. జైసే గర్భిణీభి సుభృత, గర్భంలో ఉన్నటువంటి గర్భిణీ మాత ద్వారా ఉత్తమ ప్రకారంగా పోషింపబడినటువంటి గర్భం ఏదైతుందో ఆ విధంగా అని. గర్భ జైసే మాతాకే హి రస్ రుధిర ఆది సే పోషిత హోతా హై, గర్భము ఏ విధంగా అయితే తల్లి యొక్క రసము రక్తము మొదలైన వాటితోనే పోషించబడుతుందో, కిసి బాహ్య వస్తుసే నహి, ఏ బయట వస్తువుతో పోషించబడు. గర్భంలో ఉన్నటువంటి తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు లేదా గర్భము అది తల్లి లోపల ఉన్నటువంటి రసము రక్తం మొదలైన పదార్థాలు ఏవైతే వాటి ద్వారానే పోషించబడుతుంది, బయట పదార్థాలతో పోషింపబడదు. బయట రక్తం తీసుకొచ్చి పెట్టేదా లేదా ఆహారం పెడితే అది పోషింపబడదు. उसी प्रकार आ प्रकारंगा प्रभु का दर्शन भी आंतर ज्ञान व भक्ति के विकास से ही होता है. ఆంతరిక పరమాత్మ యొక్క దర్శనం కూడా ఆంతరికమైన మన లోపల ఉన్నటువంటి లోపల కలిగినటువంటి జ్ఞానము మరియు భక్తి యొక్క వికాసం ద్వారానే పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. ప్రవచన ఆదిసే నహి, ప్రవచనం మొదలైన వస్తువులతో బాహ్య వస్తువులతో పరమాత్మ యొక్క దర్శనము కాదు. మనం చాలా వరకు చెప్పుకున్నాం కదా, మనం ఎన్నో రకాలుగా బయట వస్తువులను పెట్టి మనం ఎన్నో రకాల పరమాత్మ యొక్క దర్శనం చేసుకుందామని ఎక్కడెక్కడికో యాత్రలకు వెళ్తున్నాము, ఏమేమో చేస్తున్నాము, ఎంతో మంది మాటలు వింటున్నాము, ఎన్ని రకాలుగా చేస్తున్నాము. ఎంత కలిగినా సరే కానీ మనకు జ్ఞానోదయం మెదడులో కలుగుతుంది, కానీ హృదయంలో ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో ఆ సమయంలో భక్తి అంటే హృదయంలో జ్ఞానోదయం కలగాలి మరియు భక్తి కూడా కలగాలి. అప్పుడే పరమాత్మ యొక్క దర్శనము అవుతుంది. ఏ విధంగా అంటే ఉదాహరణ, ఎంత మంచి ఉదాహరణ ఇచ్చారో చూడండి. గర్భంలో శిశువు తల్లి యొక్క రసరక్తాదులతోనే గర్భం వృద్ధి చెందుతుంది, పోషించబడుతుంది. అదే విధంగా పరమాత్మ కూడా మన యొక్క బాహ్య గర్భం ఏ విధంగా అయితే బాహ్య వస్తువులతో పోషించబడదో అదే విధంగా పరమాత్మ కూడా బయట ప్రవచనాదులతో లేదా బయట పెట్టుకున్నటువంటి మూర్తులు మొదలైన వాటి ద్వారా పరమాత్మ యొక్క దర్శనం కాదు. అది ఎప్పుడు కలుగుతుందంటే మన లోపల జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ లోపల, జీవుడు లోపలనే, శరీరం లోపల కూడా కాదు, ఇక్కడ మన లోపల అంటే శరీరం లోపల కాదు, జీవుడు లోపల జ్ఞానము మరియు భక్తి ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో ఆ యొక్క జ్ఞానము మరియు భక్తి ద్వారానే పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. జ్ఞానం భక్తి ఉత్పన్నమై వికసితమైనప్పుడు. కాబట్టి పరమాత్మను మన లోపలనే దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇస్ అగ్ని ప్రభుకి దివే దివే ప్రతిదిన్, ఈ అగ్నిని లేదా పరమాత్మ యొక్క
పరమాత్మను దివే 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 దినదినం ప్రతిదినము దినం ప్రతి ప్రతిదినం దినం ప్రతి ప్రతిదినం అంటే ప్రతిదిన ఈడ్యః ఉపాసన కర్నీ చాహ్యే ఉపాసన చెయ్యాలి. పరమాత్మను అగ్నిస్వరూపుడైనటువంటి పరమాత్మను ప్రభువును ప్రతిదినము ఉపాసన చెయ్యాలి. ప్రాతఃసాయం ప్రతినిత్యం ప్రతి క్షణం. యహ ప్రభు శక్తి కా స్రోత హై. ఇక్కడ ప్రభు ఏదైతుందో ఆ ప్రభువు ఈ ప్రభు ఏదైతుందో అది శక్తిక స్రోతస్తు శక్తినిచ్చేటువంటి శక్తి ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క నామస్మరణ లేదా ఉపాసన చేస్తూ ఉంటే అతని ద్వారా శక్తి లభిస్తుంది. ఉస్కి ఉపాసన హమ్మే శక్తిక సంచార్ కరేగి. అతన్ని ఉపాసన చేసినప్పుడు అతని యొక్క ధ్యానం చేసినప్పుడు లేదా అతని యొక్క పూజ అనగా సత్కారము చేసినప్పుడు లేదా పరమాత్మ యొక్క నామస్మరణ మనలో చేసుకున్నప్పుడు లేదా పరమాత్మ యొక్క జ్ఞానము భక్తి ఏదైతే మనకు కలుగుతుందో అది లోపల మనలో కలిగినప్పుడు అతని యొక్క శక్తి ఏదైతుందో ఆ శక్తి మనలో సంచరిస్తుంది, ప్రవహిస్తుంది, మనలోకి వస్తుంది. उसकी उपासना होती है जागृवद्भिः. జాగ్నే వాళ్ళంతే అతని యొక్క ఉపాసన జరుగుతుంది ఎప్పుడు అంటే ఎవరైతే మేల్కొని ఉంటారో. జాగ్రవద్భిః జాగ్నే వాళ్ళ మేల్కొని ఉన్న వారితో. యో జాగారః తం రిచః కామయంతి యో జాగారః తం తవాహమస్మి మంత్రం ఉంది ఒకటి ఋగ్వేదంలోనే. ఎవరైతే మేల్కొని ఉంటారో వారిని రిచ అంటే జ్ఞానాలు వేద జ్ఞానాలు ఏవైతున్నాయో అవి అనగా పరమాత్మ కామయంతి కోరుకుంటాడు లేదా సన్నిధి చేర్చుకుంటాడు అనేది. జాగ్నే వాళ్ళంసే ఉస్కి ఉపాసన అవుతే జాగ్రవద్భిః. అతని యొక్క ఉపాసన ఎవరి ద్వారా అవుతుంది అంటే ఎవరైతే మేల్కొని ఉంటారో. మేల్కొని అనగా ఇక్కడ మనం పడుకొని ఉండి నిద్రలో నుంచి లేవడం కాదు అనగా అజ్ఞానం నుండి జ్ఞానం వైపు వెళ్ళినప్పుడు, అజ్ఞానం నుంచి అజ్ఞాన వైపులో ఉండి అంధకారంలో ఉన్నటువంటి మన బుద్ధి జ్ఞానం ద్వారా మేల్కొనినప్పుడు. హవిష్మద్భిః హవిరూపు బన్నే వాళ్ళంసే హవిరూపంగా అయిన వాళ్ళ ద్వారా సంపూర్ణంగా త్యాగ భావనతో పూర్తిగా ఈ ప్రపంచం పరమాత్మ కాబట్టి తన యొక్క శరీరాన్ని మనస్సును మరియు తన యొక్క ఐశ్వర్యాన్ని ధనాన్ని కూడా పూర్తిగా ప్రపంచం కొరకు ఉపయోగించినప్పుడు అలాంటి సమయంలో తథా మనుష్యేభిః విచారశీలురైన వారితో అయినప్పుడు మనుష్యభి మనన మత్వ కర్మాని శివేతైతే మనుష్య అనబడింది. మనుష్యభి అనగా ఎవరైతే విచారించి కర్మలు చేస్తారో వారి ద్వారా జో ప్రభువుకే ఉపాసక్ హై వే సదా జాగతే హై. ఎప్పుడైతే ఎల్లప్పుడూ కర్మలు చేస్తూ ఏ విధంగా అంటే మేల్కొని అంటే జ్ఞానంతో పూర్తిగా జ్ఞానవంతులై జ్ఞాన సంపన్నుడై సత్యం ఏంటి అసత్యం ఏంటి ధర్మం ఏంటి అధర్మం ఏంటి నిజం ఏంటి అబద్ధం ఏంటి ఈ విధంగా పూర్తిగా జ్ఞానోదయుడయ్యి నేనేంటి ఈ ప్రపంచం ఏంటి అసలు ఈ లోపాలు అనేటి లేదా మన ద్వారా ఏవైతే జరుగుతున్నాయో అవి ఇతరుల ద్వారా జరుగుతున్నాయా లేకపోతే మన కష్టాలు వస్తున్నాయి ఇతరుల ద్వారా వస్తున్నాయా లేదా మనమే చేసుకుంటున్నామా ఈ విధంగా ఆలోచించి ఏదైతే మనకు కష్టం కలుగుతుందో అది మనదే తప్పిదం అని తెలుసుకొని ఆ విధంగా మరియు తన శరీరాన్ని మనస్సును ధనాన్ని పూర్తిగా సమర్పితమై లోకం కొరకే పూర్తిగా సమర్పితమై ఉన్నవారు మరియు బుద్ధి ద్వారా విచారించి ఎల్లప్పుడూ కర్మలో లీనమైన వారు ఎల్లప్పుడూ పనులలో లీనమైపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఉపాసన అవుతుంది. వారే పరమాత్మ యొక్క ఉపాసన చేయగలుగుతారు, వారే పరమాత్మ యొక్క పూజ చేయగలుగుతారు. జో ప్రభుకే ఉపాసక్ హై వే సదా జాగతే హై. ఎవరైతే పరమాత్మ యొక్క ఉపాసకులో ఎవరైతే పరమాత్మను పూజిస్తారో ఎవరైతే భక్తి పూర్వకంగా పరమాత్మను గౌరవిస్తారో వారే ఎల్లప్పుడూ మేల్కొలిన వారు. సదా జాగతే హై ఎల్లప్పుడు మేల్కొని ఉంటారు. క్యోంకి భూత్యై జాగరణం జాగనా కళ్యాణ్ కే లియే హై. భూత్యై జాగరణం భూత్య అనగా ఇక్కడ కళ్యాణం శుభం కొరకు, జాగన మేల్కొని ఉండడం శుభం కొరకే అనగా జ్ఞానవంతులై ఉండడము భక్తి పూర్వకంగా పరమాత్మలో లీనమై ఉండేవాళ్ళు అనగా నేను ఉత్తమ కర్మలు చెయ్యాలి. మానవుడు అనగా ఇక్కడ జీవుడు అంటే ఏంటంటే ఎప్పుడు పరిశ్రమ చేసేవాడు. అత సాతత్య గమనే ఆత్మ అని శబ్దం ఎట్లా అవుతుందంటే అత సాతత్య గమనే నిరంతరం గమనం చేసేవాడు, నిరంతరం కర్మలు చేసేవాడు, నిరంతరం పనులు ఉత్తమమైనటువంటి పనులు చేసేవాడే ఆత్మ అనబడుతుంది అక్కడ. కాబట్టి ఆ విధంగా ఈ ఆత్మ ఏదైతుందో నేను ఎల్లప్పుడూ ఉత్తమ కర్మలు చేసేవాడిని అని ఆ విధంగా
ఎప్పుడైతే జాగృతవంతుడైతాడో అప్పుడే అతనికి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి జాగన కళ్యాణ్ కెలియే హే, మేల్కోవడము జ్ఞానవంతుడము కళ్యాణం కొరకే. అభూత్యే స్వప్నం సోనా అకళ్యాణ్ కెలియే హే, అజ్ఞాన వశంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి ఎప్పుడు పడుకొని ఉండేవాడు, సోమరుడై ఉండేవాడు, కర్మ విహీనుడై పనులు చేయకుండా ఉండేవాడు ఎవరైతుందో అది స్వప్నం అనగా అశుభం కొరకు. శుభం కలగదు అతనికి. ఎవరైతే ఏ కర్మలు చేయకుండా శరీరాన్ని పూర్తిగా శరీరాన్ని నేను కర్మలు చేయాలా, నేను ఎందుకు చేయాలి, నాకు మస్తుగా ఉన్నది, నాకు చేత కాదు అని ఆ విధంగా ఎవరైతే నేను చెయ్యకూడదు, నాకు ఇంకా చేయాల్సిన అవసరం లేదు అని ఏ విధంగా ఆలోచించి ఎవరైతే ఉండారో వారికి కళ్యాణం శుభము కలగదు, మంచి కలగదు. కాబట్టి ఎల్లప్పుడూ జాగృతుడయి జ్ఞానవంతుడయి మేల్కొని ఉండి పరమాత్మ యొక్క సంతానం కాబట్టి మనము పరమాత్మ నిరంతరము శ్రమ చేస్తూ ఉంటాడు, పరిశ్రమ చేస్తూ ఉంటాడు, పనులు చేస్తూనే ఉంటాడు. ఒక్క క్షణం కూడా పరమాత్మ కర్మ విహీనుడై ఉండడు. అదే విధంగా మనము కూడా జ్ఞానవంతులమై మేల్కొని ఉండి కర్మ పూరితులమై జ్ఞానపూర్వక కర్మలు చేసే వారమైనప్పుడే మనము మానవులం అనబడతాము. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు శుభం కలుగుతుంది. जागरूक होकर जीवन को त्यागमय व हबीर को बनाना ही ठीक है. జాగరూకుడయి మేల్కొనిన వాడయి అయ్యి జీవనకు జీవనమును త్యాగమయము, పూర్తిగా జీవితాన్ని త్యాగమయ జీవనము, పూర్తి ఇతరులకు సహాయత చేసే వారిమయ్యి హవిరూప బనానహి ఠీక, హవిరూపంగా ఏ విధంగా అయితే యజ్ఞంలో వేయబడినటువంటి ఆహుతి అది భస్మమై పూర్తిగా భస్మై ఇతరులకు ఉపకారం చేస్తుందో, ప్రతి ప్రాణికి ఉపకారం కలిగిస్తుందో, అదే విధంగా మనం కూడా పూర్తిగా పరమాత్మకు సమర్పితమయ్యి లోకహితం కొరకే ఉండాలి. ఎప్పుడు కూడా మన స్వార్థం కొరకు చూసుకోకూడదు. जो मननशील होकर सब पदार्थों में ओत प्रोत प्रभु को देखेगा वह तत्र को मोह का शोक एकत्व अनुपश्यतः. एकत्व को देखने वाला राग द्वेष ऊपर उठकर सबको स्नेह की दृष्टि से देखने वाला इस मंत्र का ऋषि विश्वामित्र होगा. ఎవరైతే మననశీలుడయ్యి అన్ని పదార్థాల్లో ఓతు ప్రోత్ అన్ని పదార్థాల్లో పరమాత్మను ప్రభువును చూస్తాడు, పరమాత్మను చూస్తాడు. ప్రతి పదార్థంలో అణువణువున క్షణక్షణము అణువణువున పరమాత్మ యొక్క దర్శనం చేసుకుంటారో అక్కడ వాళ్ళకు తత్ర కో మోహ, అక్కడ వారికి ఏ మోహము, ఎక్కడ మోహం అనేది ఉండదు. కహ శోక, శోకము కష్టం అనేది కలగదు. అన్నింటినీ ఏకత్వం అనుపరిచేటి, అందరినీ ఒకే విధంగా అన్ని ప్రాణులను ఒకే విధంగా చూస్తారనగా నేను ఏ విధంగానో నాకు ఏదైనా అపకారం కలిగితే నాకు కష్టం కలుగుతుందో అదే విధంగా ఇతర ప్రాణులు కూడా వాటికి కూడా అపకారం కలిగిస్తే కష్టం కలుగుతుంది. కాబట్టి నేను ఎలానో అవి కూడా నా వల్లనే అని చెప్పి ఆ విధంగా ఏకత్వాన్ని చూస్తాడు. అప్పుడు రాగము ద్వేషము మోహం అనేటివి అవి లేకుండా వాటి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళి ప్రతి ప్రాణిని స్నేహ భావముతో మిత్రత్వంతో చూస్తాడు. ఆ విధంగా చూసినప్పుడు ఈ మంత్రం యొక్క ఋషి విశ్వామిత్రుడు ఎవరైతున్నారో ఆ విధంగా అవుతాడు. भावार्थम ज्ञान और भक्ति के विकास से हम प्रभु का दर्शन करें. జ్ఞానము మరియు భక్తి యొక్క వికాసం ద్వారా మనము పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవాలి. జాగనే వాలే త్యాగశీలువ మననశీల్ బనే, ప్రమాదరహితమై సోమర్థనాన్ని వదిలిపెట్టి జాగరూకులై మేల్కొనిన వాడై ఆ విధంగా త్యాగశీలుడై మరి మననశీలుడై ఆ విధంగా మేము కావాలి అని కోరుకోవడము ఈ మంత్రం యొక్క సారం. ఈ విధంగా పరమాత్మ మనల్ని కూడా జాగరూకులుగా ఏ కర్మ చేసినా ఏ పని చేసినా ఎవరో వచ్చి మాకు చెయ్యాలి, ఎవరో మమ్మల్ని చెడగొడతారు, ఎవరి ద్వారా మేము చెడిపోతున్నాము, లేదా ఎవరో వచ్చి సహాయత చేస్తే మేము బాగుపడతాం, మేము ఇలా చేస్తామని అనకుండా మనతో అయినంత వరకు, మనలో శక్తి ఉన్నంత వరకు మనం ప్రయత్నం చెయ్యాలి. శక్తి తక్కువగా అనిపించినప్పుడు పరమాత్మను వేడుకోవాలి. హే పరమాత్మ, నీ యొక్క శక్తి ద్వారా నీవు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నావు, అదే విధంగా నీలో ఉన్నటువంటి శక్తిని ఏ కొంచెం శక్తిని ఇచ్చినా మేము చాలా పనులు చేయగలుగుతాం. కాబట్టి పరమాత్మ మా శక్తి కొలది మాకెంత అవసరమో అంత సంపూర్ణమైన శక్తిని మాకు ఇమ్మో, మేము నీవు చూపినటువంటి మార్గంలో నడుచుకుంటూ నీవు చెప్పినటువంటి కర్తవ్య కర్మలు ఏవైతున్నాయో వాటిని చేస్తూ మేము నీ సన్నిధిని చేరుకుందుము. కాబట్టి పరమాత్మ
మమ్మలను ప్రమాదరహితంగా చేసి సోమరులుగా చెయ్యకుండా ఎప్పుడు జాగరూకులమై ఉండి నీ మార్గంలో నడిచేటట్టు మమ్మల్ని ఎల్లప్పుడూ చూడు అని పరమాత్మను తాతాసాయం వేడుకుంటూ మన యొక్క కర్తవ్య కర్మలను చేస్తూ వెళ్తే ఎవరికి ఆశపడకుండా ఇతరులకు ఉపకారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనము పరమాత్మ యొక్క దర్శనం చేసుకుంటాము, మనల్ని మనము తెలుసుకుంటాము. ఓం.